వరదరాజులు, శ్రీరాజ్ వీళ్ళందరూ కూడా అక్కడ విరాట్ ఆఫీస్కి వెళ్తారు. ఇక విరాట్ ఆఫీస్కి వెళ్ళి అదంతా తెలుసుకొని శ్రీరాజ్ ఇలా అంటూ ఉంటాడు, బావ ఆడవాళ్ళ బట్టలు డిజైన్ చేయడమే కాదు, వ్యవహారం అంతా కూడా ఆడవాళ్ళతోనే నడుపుతున్నాడు, ఆడవాళ్ళ గురించే తనైతే అన్ని పనులు చేస్తాడు అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే, ఏం మాట్లాడుతున్నావు బావ, కొంచెం మర్యాదగా మాట్లాడు అని చెప్పి విరాట్ వాళ్ళ తమ్ముడు అంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీరాజ్ అయితే, లేదు మీరు అన్నీ కూడా ఆడవాళ్ళ గురించే చేస్తారంట కదా, మాకు బయట కూడా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే, హలో ఏం మాట్లాడుతున్నారు మీరు, కొంచెం మర్యాదగా మాట్లాడండి అని చెప్పి అంటుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, అయినా మేము బావ మరుదులం, ఎన్నైనా అనుకుంటాం, మధ్యలో మీరెవరు అడగడానికి అని చెప్పి ఆ వరదరాజులు అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే, ఏంటండి మీరు నిన్న బంధాన్ని మోసుకొని వచ్చారు, అంత మాత్రాన మీరు ఎన్నైనా మాటలు అంటే భరిస్తామని అనుకుంటున్నారా ఏంటా, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, అలాంటిది మీరు ఇప్పుడు అలా అనేసరికి మాకు ఎలా ఉంటుంది, మీరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం మర్యాదగా చెప్తున్నాను, లేదంటే వేరొక రకంగా ఉందును అని చెప్పి శాలిని వరదరాజులకు వార్నింగ్ ఇస్తుంది. అది చూసి విరాట్ అయితే శాలిని అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. ఇక శాలిని అంటూ అరుస్తూ అక్కడికి విరాట్ అలాగే చంద్రకళ వస్తారు. ఇక శాలిని వరదరాజుల్ని అలా మాట్లాడేసరికి అక్కడ ఉన్న చంద్రకళ కూడా షాక్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.